ఇవాళ 11:15 ప్రాంతంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారిని కలవడం జరిగింది. గత మార్చి 14 నుంచి ఏదైతే బైన్సాలో హిందువుల మీద దాడి చేసినరో ఎంఐఎం హిందూ వ్యతిరేక శక్తులు, అందరికీ తెలిసిన విషయంలో అక్కడ కేవలం హిందువుల ఇండ్లే గాలినాయి, హిందువుల ప్రాపర్టీసే డ్యామేజ్ అయినాయి, హిందువులకే నష్టం జరిగింది. దాని తర్వాత మార్చి 14 నుంచి 4 యువకుల్ని చెంచల్గూడ జైల్లో అన్యాయంగా కేసీఆర్ ఓవైసీ ఒత్తిడికి తల ఒగ్గి విజయ్, లింగోజీ, క్రాంతి మరియు రాకేష్ ఈ 4గురిని చెంచల్గూడ జైల్లో పీడీ యాక్ట్ పెట్టి నిర్బంధించడం జరిగింది. ఈ 4గురే కాకుండా 15 మంది కార్యకర్తలు వాళ్ళని భైన్సా పట్టణంలోకి రాకుండా 20 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల రేడియస్లో బైన్సాకి రాకూడదు అని కండిషన్స్ పెట్టడం జరిగింది. 9 నెలలు అవుతున్నది ఇన్సిడెంట్ అయి. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతా ఉన్నా, ఒక్క ముస్లిం కన్నా నువ్వు తడిపారు పెట్టినవా? ఊర్లకు రావద్దన్న కండిషన్ పెట్టినవా? ఒక్క ముస్లిం నన్న నువ్వు జైల్లో పెట్టినవా? ఇలాంటి దాకా ఎవరి మీదన్నా పీడీ యాక్ట్ పెట్టినవా? నువ్వు నీ కళ్ళు బయలు గమ్మినాయా? అక్కడ ఎవరు ప్రాపర్టీస్ డ్యామేజ్ అయినా కళ్ళు కనబడతలేవా గుడ్డోడికి? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.